పహల్గాం దాడికి ప్రతీకగా మన భారత్ నిన్న నైట్ 1:40 ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పై ప్రారంభించింది. అక్కడ 9 స్థావరాలపై మన భారత్ యుద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీని గురించి పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ ఆపరేషన్ సింధూర్ ఎంతవరకు సక్సెస్ అయిందో ప్రజల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, పహల్గాం దాడి అనేది ముఖ్యంగా అందరూ ఖండించాల్సిందే. ఫస్ట్ మన భారతదేశం ఇది ఒక అద్భుతమైన డెవలపింగ్ కంట్రీ. మనకు శత్రు దేశం పాకిస్తాన్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ శత్రుత్వాన్ని పెంచి పోషించే బలహీనమైన కాకుండా బలమైనటువంటి దేశాలు మనకు అమెరికా ఇంకా ఇతర ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ మన గెలుపులు గాని, మన యొక్క శక్తి సామర్థ్యాలు గాని, ఆయుధ సంపత్తి గాని, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గాని, మనం ప్రజెంట్ అభివృద్ధి దశలో ఉన్నటువంటి మన యొక్క ప్రస్తుత పరిస్థితిని ఓర్వలేక పాకిస్తాన్ ద్వారా యుద్ధాలు చేయించడానికి వాళ్ళు తలపడుతున్నట్టుగా అనిపిస్తుంది. పాకిస్తాన్ శత్రుత్వం మనకు 1947 నుంచి ఉంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్ శత్రుత్వం మనం ఎవరు కూడా ఓర్చుకోలేము, ఖండిస్తాం ఎప్పటికీ. అయినప్పటికీ వాళ్ళు ఏదో రకంగా పిఓకేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది అన్ని దేశాలు గుర్తించింది. అన్ని దేశాలు సపోర్ట్ చేసి వాళ్ళను బహిష్కరించి ఈ యొక్క దాడులను వ్యతిరేకించి యుద్ధాలు జరగకుండానే చూసుకోవాలి. మనము యుద్ధం చేస్తున్నామంటే సామాన్య ప్రజలు పాకిస్తాన్ ఉన్న వాళ్ళను డిస్టర్బ్ చేయడం కోసం కాదు, లేదా ఆ యుద్ధం మీద మనం గెలిచి ఆ యొక్క దేశాన్ని ఆక్యుపై చేసుకుందాం అనే ఉద్దేశం కూడా కాదు. సరే, ఇప్పుడు ఈ దాడి తర్వాత టెర్రరిస్టులు భయపడ్డారు అనుకోవచ్చా? ఇండియా పాక్ యుద్ధం జరిగే అవకాశం ఉండొచ్చా? ఎప్పుడైతే పాకిస్తాన్ మనకు ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తుందో పాకిస్తానీ గవర్నమెంటే మనకు ఉగ్రవాదులుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ మంత్రివర్గమే ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నారు వాళ్ళ స్పీచ్ లో. గవర్నమెంట్ మంచి అంటే డిగ్నిఫైడ్ పొజిషన్ లో ఉన్న పార్లమెంటేరియన్స్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళే టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నారు. కాబట్టి మన చర్యలు తప్పవు. ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఆపరేషన్ సింధు పై ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలు మొత్తం తీసేయాలి. పాకిస్తాన్ ఎట్టి కూడా ఇక్కడ లేకుండా చేయాలి. ఇంకొకసారి భారత్ వైపు చూడాలంటే వణుకు పుట్టాలి. ఇంకా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో మనం విజయం సాధించామనుకోవచ్చు. చేయలేదు, ఇంకా కాలేదు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఎంతవరకైనా ఒక నెల రోజులైనా 2 నెలలైనా అది ఒకటేసారి అయిపోదు. ఇంకా 2 నెలలైనా పర్లేదు. కానీ అన్ని దేశాలు, ప్రపంచ దేశాలతో ఐక్యంగా మాట్లాడుకుంటూ పాకిస్తాన్ను ఒంటరి చేయాలి. మెయిన్గా ఒంటరి చేసి మన విజయం సాధించాలి. ఇప్పుడే అయిపోయింది అని మాత్రం నేను అనుకోను. పహల్గాం దాడిలో చనిపోయినటువంటి బాధితులకి ఈ ఆపరేషన్ ద్వారా న్యాయం జరిగింది అనుకోవచ్చు. నేను అనుకుంటలేను. ఇంకా ఈ ఒక్క రాత్రి పూటనే ఒక 9 ఉగ్ర స్థావరాలు తీసేసినంత మాత్రాన్నే మనం న్యాయం జరిగిందని మాత్రం నేను అనుకోను. మనం కావాలని చేస్తలేం కదా, మన మీద కావాలని వాళ్ళు దాడి చేసిండ్రు. కాబట్టి ఈ చిన్న దాడి దీన్ని చాలా ప్రతిఘటనగా అయితే నేను తీసుకోను, ఇంకా పెద్దగా చేయాలి. ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం ఏంటి? మంచి నిర్ణయం తీసుకున్నారు. అది అంటే 1947లోనే నెహ్రూ, గాంధీ గారు చేసిన తప్పిదం ఇంకా అనుభవిస్తున్నాం. సో పాకిస్తాన్ ఉన్నన్ని రోజులు మనకు ఇబ్బందే. పాకిస్తాన్ లేకుండా చేయడమే ఉత్తమం. అది ఈ యుద్ధం అనేది లాస్ట్ జరగాలి. పాకిస్తాన్ అనేది కనపడకూడదు, ప్రపంచ మ్యాప్ లో ఉండకూడదు. సరే, ఇప్పుడు పహల్గాం దాడిలో చనిపోయిన బాధితులకి న్యాయం జరిగింది అనుకోవచ్చా ఈ దాడి ద్వారా? మొత్తం పాకిస్తాన్ టెర్రరిస్టులు అందరిని చంపినాకనే న్యాయం జరుగుతుంది. దాడుల తర్వాత టెర్రరిస్టులు భయపడతారు అనుకోవచ్చా? ఇప్పటికే భయంలో ఉన్నారు. ఆల్రెడీ సగం చచ్చిపోయిన వాళ్ళు అయిపోయారు. వాళ్ళు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బలవంతంగా విరోచితంగా చేస్తున్నారు యుద్ధం. కాకపోతే అందరూ మటాష్ అయిపోతారు అందరూ.